నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షంలో చేపల పెంపకం, చైనా వ్యోమగాముల ఘనత. మణిపూర్లో అదుపు తప్పిన హింస, రంగంలోకి అమిత్ షా. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభలో కీలక బిల్లులకు ఆమోదం. కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా. బంగాళాఖాతంలో అల్పపీడనం, పొంచి ఉన్న తుఫాను ముప్పు. పాఠశాలల పనివేళల్లో మార్పులు, నేటి నుండి అమలు, మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు. అన్య మతస్థులపై కరోనా జులిపించిన టీటీడీ, బిఆర్ నాయుడు అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రస్ట్ బోర్డు. పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు, కలెక్టర్ ఉత్తర్వులను పట్టించుకొని A1 కాంట్రాక్టు సంస్థ. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల కూలీ రేట్లను అగ్రిమెంట్ల ప్రకారం తక్షణమే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. గత 11 నెలలుగా అగ్రిమెంట్ పూర్తయిన పాత కూలీ రేట్లతోనే సివిల్ సప్లై హమాలీ కార్మికులకు జీతాలు అందిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మెరుపు సమ్మెను నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ యూనియన్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్ల పెంపుదల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, మంత్రి కమిషనర్లకు అర్జీల రూపంలో వినతి పత్రం అందించినా ఫలితం మాత్రం శూన్యమే అని చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల 5 లోపల జీతాలు చెల్లించాలని, హమాలీ కార్మికులకు యూనిఫారంతో పాటు జిల్లాలోని సొంత గోడౌన్లను ఏర్పాటు చేసే హమాలీ కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ నెల 20వ తేదీ విజయవాడలో జరగబోయే హమాలీ కార్మికుల సమస్యల కోసం కార్యక్రమం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సివిల్ సప్లై గోడౌన్ దగ్గర మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసి హమాలీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి, హమాలీ యూనియన్ నాయకులు చెంచయ్య, సీను, పాండు, బాబు, కార్తిక్, సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అగ్రిమెంట్ అయిపోయి కూడా పాత రేట్లతో పనిచేస్తున్నారు. అరియర్స్తో కూడినటువంటి 11 నెలలు అరియర్స్ని వెంటనే కింటాలకు 4 రూపాయల లెక్కన పెంచి మేము ఇవ్వాలని చెప్పేసి ఎండి గారికి, రాష్ట్ర కమిషనర్ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి గారికి అనేకమైన సార్లు విన్నవించుకున్నా పేరుకు మాత్రం తాత్కాలికంగా చర్చలు అంటారు, మళ్ళా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిలో ఉందని చెప్తారు. అందుకోసమే ఈవేళ మెరుపు సమ్మెతో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు తదుపరి మా సమావేశం 20వ తారీఖున విజయవాడలో జరుగుతూ ఉంది. విజయవాడ తర్వాత సమావేశం అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున గోడౌన్ కూడా బంద్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. ఈరోజు మూట్ల మోసి జీతాల కోసం 15వ తేదీ 20వ తేదీ వరకు చూస్తూ ఉండడం, అదేవిధంగా వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేకుండా ఈ హమాలీ కార్మికులు నిత్యం మూట్ల మోస్తూనే ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించకపోగా వాళ్ళ ఆరోగ్యం బాగా లేకుండా పోయినప్పుడు కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించే ప్రభుత్వం ఇంతవరకు ఏది రాలేదు. ఈరోజు హమాలీ కార్మికులు లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారనేది డిసెంబర్ నెలలో ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రేణిగుంట మండలం గాజుల మాండ్యంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా అన్నాభిషేకం జరిగింది. స్వర్ణముఖి నదీ తీరంలో వెలిసిన పంచశివాలయాలలో ఒకటైన శ్రీ కామాక్షి సమేత శ్రీ మూలస్థానేశ్వర ఆలయం మండలంలోని గాజుల మాండ్యంలో వెలసి ఉంది. ఈ ఆలయంలో కార్తీక మాసంలో 3వ సోమవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకుడు జువ్వుల ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం చందనాభిషేకం, జలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణ చేశారు. మూల విరాట్కు పండ్లు, వివిధ ఆహార పదార్థాలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ, గ్రామీణ పేదలకు అర్హతను బట్టి ఇంటి స్థలాలను తక్షణమే మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి గ్రామ, వార్డు, సచివాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం వద్ద ఇవాళ పేదలందరూ కూడా తమ యొక్క 1.5 సెంటు పట్టా తీసుకొని వచ్చి, ఈ 1.5 సెంటు పట్టాలో మేము ఇల్లు కట్టుకోలేం, ఈ పట్టా మాకొద్దు, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేసి మాకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అన్యమత ఉద్యోగులను ఇక ఇంటికి పంపించాలని కీలక నిర్ణయాలతో షాక్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఇటీవల టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీ 54వ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సామాన్య భక్తులకు 3 గంటల్లో దర్శన భాగ్యం కలిగించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే అన్యమత ఉద్యోగస్తులను గుర్తించి వారితో చర్చించడం జరుగుతుందని, వీఆర్ఎస్ తీసుకుంటే వీఆర్ఎస్ ఇచ్చేందుకు కూడా వెనకాడబోమని, లేకుంటే ఇతర శాఖకు బదిలీ చేస్తామన్నారు. తిరుపతిలో గల శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చినట్లు, తిరుమలలో ఎవరైనా ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా రాజకీయ ప్రసంగాలు చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్థానిక భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రతి నెల మొదటి మంగళవారం వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి వేరొక ట్రస్ట్లో విలీనం చేస్తామని, ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. పలుమార్లు నిత్య అన్నదానంపై ఆరోపణలు, వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని, మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 15,400 రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు 7,530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానంగా అందిస్తామన్నారు. శారదా పీఠంకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి తాము స్వాధీనం చేసుకోవడం జరిగిందని, టూరిజం టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసినట్లు, ఈ టికెట్ల వ్యవహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు తొలి సమావేశంతోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్య మతస్థులను తొలగించడం, టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించడం వంటి నిర్ణయాలతో తనదైన మార్కు బీఆర్ నాయుడు చూపించారని టీటీడీ అధికారులు, సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్యమతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం టీటీడీ ధర్మకర్తల మండలి కల్పించడం శుభ పరిణామమని బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం. నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి నగర ప్రజల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 108లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మునిరాజా డిమాండ్ చేశారు. 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 వ్యవస్థలోని ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసే విధంగా మార్చాలన్నారు. ఈరోజు ప్రజలకు ఎంతో చేరువుగా ఉండి వాళ్ళు చేసే మంచి పనుల వల్ల ప్రభుత్వానికి కదా మంచిపోయారు. అయితే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా జనమేమైపోయి ఎన్ని యాక్సిడెంట్లు జరిగిపోయినాయి, ఎంతమంది అన్నా చనిపోయి, ఎంతమంది గర్భిణీ స్త్రీలు కనకగా చనిపోయి వాళ్ళకేం సంబంధం లేదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ సంస్థను నడపాలన్నటువంటి జ్ఞానము ఈ ప్రభుత్వానికి లేదు. 108 సర్వీసును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. మొన్న జియో 340 కోట్లు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 340 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు? నేరుగా ప్రభుత్వ సంస్థ ప్రభుత్వమే ఎందుకు నడపలేకపోతుంది? దానికి గల కారణాలు ఏంటి అనేది మాకు ఉద్యోగులకి కంపల్సరిగా తెలియపరచాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడానికి తమ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని శ్రీనివాస లయన్స్ క్లబ్ తిరుపతి అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ను పలువురు శాలువాతో సత్కరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవా సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలో తిరుపతిలో శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పేద బడుగు బలహీన వర్గాలకు చేతునిచ్చే విధంగా ప్రపంచంలోని 156 దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన లయన్స్ క్లబ్తో మేము అసోసియేట్ అయ్యి లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస పేరుతో మేము సేవలు అందించేందుకు ముందుకు వచ్చాము. ఈరోజు ఇప్పుడు పోసుకున్న ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాసాన్ని మరింతగా వృద్ధి చెందుతూ మన తిరుపతిలో పేదరిక నిర్మూలనాన్ని మా వంతు సహాయంగా మేము కృషి చేసి పేద బడుగుల వర్గాలకు మేము చేతులు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక విధంగా తపనతో ఒక సేవా కార్యక్రమం కానీ ఉదయం ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరికి వాకర్స్ అసోసియేషన్తో కలిసి వాకింగ్ చేయించి వారికి హెల్త్ పరంగా కూడా క్యాంపులు ఏర్పాటు చేసి అన్ని వాటిల్లో ముందుంటున్నారు. అలాంటి మంచి వ్యక్తికి ఆర్కాట్ కృష్ణప్రసాద్ గారికి లయన్స్ క్లబ్ శ్రీనివాసం తిరుపతి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు శుభాభివందనలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెన్కు తావు లేకుండా అర్జీదారును సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటికి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అధికారులు అందరూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఈఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలపైన కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోను వెంటనే విడుదల చేయాలని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
కవిత డిమాండ్ చేశారు. మేము ఫిబ్రవరి అంటే 9/2/2024 గత ప్రభుత్వంలో చిలో విజయవాడ కార్యక్రమం జరిగినాయి. ఏవైతే ఒప్పంద జీవోలు మినిట్స్ కాపీలు పెట్టారో ఆ జీవోలను వెంటనే విడుదల చేయాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేమి, సెలవులు అయితేమి, మెటర్నిటీ లీవ్లు అయితేమి ప్రభుత్వమే ఆశా వర్కర్స్కి రికార్డులు ఇవ్వాలి. అట్లాగే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60,000 రూపాయలను ఇస్తానని చెప్పారు. ఆ జీవోని వెంటనే ఇవ్వాలి. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీప కార్యక్రమాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం పురోహితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. 3వ సోమవారం కావడంతో అధిక సంఖ్యలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలిని మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, దేవస్థానం పురోహితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వచ్చే 3వ సోమవారం రోజున విశేషంగా కూడా ప్రతి భక్తుడు వేకువజామున లేచి స్నానములు ఆచరించి శివాలయానికి వెళ్ళి స్వామివారు దర్శించి, అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు 3వ సోమవారం సందర్భంగా కూడా భరద్వాజ తీర్థంలో గల కోనేరు నందు లక్ష దీపారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వల్ల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. శాఖల వారీగా విభజించి సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ 3rd డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాహకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయడంలో సిద్ధహస్తుడు. పేదవాళ్ళ హృదయంలో దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ విధంగా చూపించడం మీకందరికి కూడా ముందు మీకు కూడా, ఎందుకంటే అందరూ కూడా మనసు విప్పి ఒక్కరు ఆలోచించుకోండి, మీ మనస్సాక్షిని కూడా తెలుసుకోండి. ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గమైన పని. కంప్లైంట్కి ఒక రిసిప్ట్ ఇప్పటి వరకు పొందలేకపోవడం అనేది అత్యంత విచారకరం. ఇది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పట్టణ మేయర్ గారు, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక నారాయణ స్వామి గారు, అలాగే మాజీ మంత్రులు రోజక్క గారిని కావచ్చు, అలాగే మాజీ శాసనసభ్యులు కరుణాకరణ కావచ్చు, ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పట్టి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చినటువంటి పబ్లిక్ సమస్యతో వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కామన్గా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా ఇంతమంది ప్రజాప్రతినిధుల నుంచి ఇవ్వకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా అణచివేసే ధోరణిలో ఉందో, ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధుల గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో మరో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఈ అద్భుత నిర్మాణం భూ కైలాస్ను తలపిస్తుంది. తిరుపతిలో ప్రముఖ దర్శనీయ స్థలంగా మారబోతుంది. భక్తులను పరవశింపజేసేలా అపురూప నంది శివలింగ మందిరం రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే 3వ ఆలయంగా, రాష్ట్రంలో 2వ అతి ఎత్తైన శివ మందిరంగా నిలిచిపోనుంది.
తిరుపతిలోని మంగళం వద్ద బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నంది శివలింగ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భూమట్టం నుంచి 67 అడుగుల ఎత్తులో మరో 67 అడుగుల వెడల్పు చుట్టుకొలతల మధ్య 3 అంతస్తుల్లో శివలింగ మందిరం నిర్మితమవుతోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల నమూనాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయనుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించనున్నారు శిల్పులు. ఇక మొదటి అంతస్తులో రాజయోగ అభ్యాసనం, వీడియో షో ప్రదర్శన, ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెట్ల సదుపాయం కూడా ఏర్పాటు కానుంది. భారీ నంది శివలింగం ముందు భాగాన శివనామాలు, 3వ నేత్రానికి సమాన ఎత్తులో మరో నిర్మాణం చేపట్టారు. దాదాపు 60 అడుగుల ఎత్తులో భారీ నంది ఏర్పాటు చేయనున్నారు. శివుని 3వ నేత్రం నందికి సమాన కొలతతో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు శిల్పులు. 24 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తుతో భారీ నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పుట్టపర్తిలో 75 అడుగుల ఎత్తులో ఇదే నమూనాతో శివలింగ మందిరం ఉండగా తిరుపతిలో బ్రహ్మకుమారిల ఆశ్రమంలోనే మందిరం ఏర్పాటు కానుంది. ఎకరా 25 సెంట్ల విస్తీర్ణంలో ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో 3 అంతస్తుల మందిర నిర్మాణాన్ని బ్రహ్మకుమారి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. 2023 అక్టోబర్లో పనులు ప్రారంభం కాగా ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయి. భక్తులను ఆకట్టుకునేలా మందిరాన్ని నిర్మించేందుకు 50 మంది శిల్పులు నిత్యం శ్రమిస్తుండగా తిరునగరిలో కలికితురాయిగా బ్రహ్మకుమారీస్ నిర్మిస్తున్న ఆలయం ఉండబోతోంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే పరిష్కరించాలని అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లకు తమ స్థలం ఇచ్చామని, టీటీఆర్ బాండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువల్లో మురుగు తొలగించాలని, రవీంద్రనగర్లో డ్రైనేజీ కాలువలు, తెలుగు గంగ నీరు సరఫరా చేయాలని, కొరమీను గుంటలోని తమ ఇంటి వద్ద వర్షపు నీరు ఆగిపోతుందని పరిష్కారం చూపాలని, హరే రామ హరే కృష్ణ మార్గంలో కొంతమంది తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయడంతో తమకు వ్యాపారం జరగటం లేదని, టీటీడీ దుకాణదారులు శ్రీనివాస సేతు నిర్మాణం వలన తమ దుకాణం వద్ద నీరు నిలిచిపోతున్నదని, నీటి పన్ను ఎక్కువగా వస్తుందని పరిష్కరించాలని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు కమిషనర్ ఆయా విభాగాల అధికారులకు అర్జీలను కేటాయించారు. అన్ని అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాన్ని కూడా బేఖాతరు చేస్తుంది A1 కాంట్రాక్ట్ సంస్థ. రాయలసీమకే తలమానికమైన రుయా ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది చికిత్సల కోసం వస్తుంటారు. చికిత్స అవసరాన్ని బట్టి రుయా ఆసుపత్రిలో అడ్మిషన్ కూడా చేసుకుంటుంటారు. రోగులకు సహాయకులు తోడుగా ఉంటారు. ఆసుపత్రి ఆవరణం, పరిసర ప్రాంతాలు, ఆసుపత్రిలోని వార్డులు, బాత్రూంలు శుభ్రంగా ఉండాలని ప్రభుత్వం పారిశుద్ధ్య పనుల్ని ఒక A1 కాంట్రాక్టర్కు అప్పజెప్పింది. కార్మికులను నియమించుకొని ఆసుపత్రిని శుభ్రపరిచే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రభుత్వ విధానాలు మంచివే అయినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, చెత్తా చెదారం కనబడుతోంది. దీనిపై రుయా ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రుయా ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులకు 216 మంది కార్మికులు, 16 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. కానీ కార్మికులు 90 మంది, 7 సూపర్వైజర్లు పనిచేస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. 90 మంది పనిచేస్తున్నా తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 8 గంటలు పని చేయాల్సి ఉండగా అదనంగా 2 గంటలు పని చేయించుకుంటున్నారని, దీనికి తోడు కార్మికులకు EPF కానీ, PF కానీ, లేబర్ ఇన్సూరెన్స్లు కూడా చేయించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్మికులకు జీతాలు వచ్చినా అందులో మీరు సమయానికి రాలేదని తగ్గించి ఇస్తున్నట్లు పలువురు తెలుపుతున్నారు. దీనిపై A1 కాంట్రాక్ట్ సిబ్బందిని వివరణ అడగ్గా కొంతమంది సూపర్వైజర్లు బెదిరింపులకు దిగుతున్నారు. మేము ఎవరో తెలుసా, మా జోలికి వస్తే ఎంతకైనా వెళ్తామని బెదిరిస్తున్నారు. ఇదే విషయంపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభును సంప్రదించగా ఈ A1 కాంట్రాక్టర్ అవినీతి గురించి తమ దృష్టికి కూడా వచ్చిందని, ఈ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టామన్నారు. త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. అయితే జీవితాలతో ఆడుకుంటున్న ఈ A1 కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వెంటనే చెల్లించి న్యాయం చేయాలని, అలాగే నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,950 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 6,982 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
స్వాముల ఘనత. మణిపూర్లో అదుపు తప్పిన హింస, రంగంలోకి అమిత్ షా. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభలో కీలక బిల్లులకు ఆమోదం. కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా. బంగాళాఖాతంలో అల్పపీడనం, పొంచి ఉన్న తుఫాను ముప్పు. పాఠశాలల పనివేళల్లో మార్పులు, నేటి నుండి అమలు. మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు. అన్య మతస్థులపై కరోనా జులిపించిన టీటీడీ. బిఆర్ నాయుడు అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రస్ట్ బోర్డు. పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు, కలెక్టర్ ఉత్తర్వులను పట్టించుకొని A1 కాంట్రాక్టు సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.